నచ్చని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయ్యే సీన్స్ మనం చాలా సినిమాలో చూసాం. ఇక రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. కొన్నిసార్లు పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఎందుకు కాదు పెళ్లి కూతురు పక్కా స్కెచ్ వేసుకొని మరీ పారిపోతుంది. దీంతో పెద్దవాళ్ళ పరువు పోయినంత పని అవుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లో దీనికి భిన్నంగా విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళంటే భయపడిన పెళ్లి కొడుకు ఇంట్లోని పెద్దవాళ్ళ ఫోర్స్తో ఎలాగోలా పెళ్ళైతే చేసుకున్నాడు. కానీ పెళ్లి జరిగిన రాత్రే పారిపోయాడు. 3 రోజులు రోడ్లపై తిరిగాడు. ఇక అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులు నానా హంగామా చేశారు. చివరికి అతడే ఫోన్ చేసి తిరిగి ఇంటికి రావాలనుకుంటున్నానని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత మధురమైన ఘట్టం. ఎంతో సంతోషంగా సంబరంగా జరగాల్సిన తీపి గుర్తు. పెళ్లి గురించి అమ్మాయిలైనా కాస్తంత ఆందోళన చెందుతారేమో కానీ అబ్బాయిలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లోని మెరట్లో పెళ్లి జరిగిన రాత్రి వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులు అతన్ని 3 రోజులు వెతికి పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సరదానా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఉంచాపూర్ నివాసి అయిన మోను అనే 26 ఏళ్ల యువకుడికి నవంబర్ 27వ తేదీన వివాహం జరిగింది. ఆ రోజు రాత్రి కరెంటు బల్బు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోను ఎంతసేపటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల అంతా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా రాత్రి సమయంలో మోను గంగానది ఒడ్డున తిరుగుతూ కనిపించాడు. కాలువ సమీపంలో తిరుగుతున్నట్లు కనిపించడంతో అతను మునిగిపోయి ఉంటాడేమోనని పోలీసులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. 2 రోజుల పాటు గంగానది ఒడ్డున అదే విధంగా కాలువ దగ్గర పోలీసులు ఈతగాలను పెట్టించి వెతికించారు. ఎంత గాలించినా అతని ఆచూకీ లభించలేదు. 3 రోజుల పాటు మోను ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అయితే 4వ రోజు మొహసిన్ హరిద్వార్ నుండి ఒక వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని తన తండ్రికి కాల్ చేసి తాను సురక్షితంగా ఉన్నానని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో మీరట్ పోలీసుల బృందం అతని తండ్రి బంధువులతో కలిసి హరిద్వార్కు వెళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మోసిన్ను గుర్తించారు. అయితే పెళ్లి అంటే తనకు భయమని, అందుకు పెళ్లి రాత్రి తాను భయపడిపోయానని వెంటనే హరిద్వార్ వెళ్లే బస్సు ఎక్కేశానని తెలిపాడు. అక్కడ 3 రాత్రులు స్టేషన్ పరిసరాల్లోనే తిరుగుతూ గడిపినట్టు చెప్పాడు మోసిన్. ఇక పోలీసులు కౌన్సిలింగ్ చేసి మోనును కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుమారుడు సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విచిత్ర సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పెళ్లి కూతురు పారిపోగా వెరైటీగా పెళ్లి కొడుకు పారిపోవడం సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. పెళ్లి సమయంలో జంపింగ్ ట్రెండ్ బ్రో మార్చాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యలు భర్తలను చంపుతున్న ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి అంటేనే యూత్ భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.